తత్వమసి ఒక చిన్న విషయాన్ని గురించి, చాలా పెద్దది, పేరుకి చిన్నది కానీ చాలా పెద్ద విషయం ఇది. స్వార్థం అనే విషయాన్ని గురించి చర్చిద్దాం. స్వార్థం అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. దాని గురించి ఏమిటంటే, కరడుగట్టిన స్వార్థము అంటే ఏమిటంటే నేను అంతే, నేనే తప్ప ఇంకా నా అన్నదమ్ములు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళని కూడా కలుపుకోరు, ఎవరిని కలుపుకోరు, తండ్రిని కలుపుకోరు, తల్లిని కలుపుకోరు. నేను 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 అంతే. అంటే నా ఉద్ధరణే, నా స్వార్థాన్ని కరడుగట్టిన స్వార్థము. ఇంకొంచెం ఎక్స్పాండ్ అయ్యి కొద్దిగా తక్కువ స్వార్థం ఏమిటంటే, నేను, నా పిల్లలు, నా భార్య, మహా అయితే నా తల్లిదండ్రులను కూడా కలపరు, తీసేస్తారు, వాళ్ళని కూడా తీసేస్తారు. అది థర్డ్ స్టేజ్లో ఏమిటంటే, తల్లిదండ్రులను కూడా కలుపుకొని నేను నా కుటుంబం అంటారు. కుటుంబంలో యాక్చువల్లీ తల్లిదండ్రులను యాడ్ చేయరు, కానీ కొంచెం విశాల బుద్ధి గల వాళ్ళు ఏమిటంటే కొంతవరకు తల్లిదండ్రులను కూడా కలుపుకుంటారు. అది ఇంకొంచెం పెరిగిన వాడైతే, ఇంకా స్వార్థం కొంచెం డైల్యూట్ అయిన వాడైతే కాస్త కులం గిలం అంటాడు. ఈ కులం ఇంకా కొంచెం ఎక్స్పాండ్ అయిన వాడైతే ఏదో నా సాంప్రదాయం అంటాడు. మా సంప్రదాయము, లేకపోతే మా సంప్రదాయం అంటే మేము ఫలానా వైష్ణవులు, మీరు వేరే వైష్ణవులు, మీరు శైవులు, అది ఇది అంటారు. అంటే కొంచెం ఎక్స్పాండ్ అయ్యాడు. అక్కడ కూడా స్వార్థం ఉంది. ఎందుకంటే భేద బుద్ధి ఏమీ పూర్తిగా నశించలేదు, అక్కడ కూడా స్వార్థం ఉంది. అది సంగతి. తరువాత ఇంకొంచెం ఎక్స్పాండ్ అయిన వాడు ఏంటంటే నా మతం అంటాడు. నా మతం అంటే నీ మతం వేరు, నా మతం వేరు, నువ్వు క్రిస్టియన్వి, వాడు ముస్లిము, నేను హిందువు అంటాడు. ఇక్కడ కూడా భేద బుద్ధి పోలేదు. ఇంకొంచెం ఎక్స్పాండ్ అయిన వాడు ఏం చేస్తాడంటే, ఇది రిలీజియస్గా చూస్తాను, లేదంటే కనుక నేను, నా కులం, నా గ్రామం అంతవరకు పరిమితం అవుతాడు. లేదంటే మేము ఆంధ్ర వాళ్ళం, మీరు తమిళనాడు వాళ్ళు, మీరు ఇక్కడ వాళ్ళు, మరి అక్కడ వాళ్ళు అని భేద బుద్ధి. ఇంకా కొంచెం ఎక్స్పాండ్ అయిన వాడైతే ఏదో నేను ఇండియన్ని అంటాడు. అక్కడికి ఏదో పెద్ద దేశభక్తి ప్రదర్శించినట్టుగా అక్కడ నేను ఇండియన్ని, నువ్వు అమెరికన్వి, నువ్వు వేరు, నేను వేరు. ఇలాగా స్వార్థం అనేది ఎలా ఉంటుందంటే, కరడుగట్టిన స్వార్థం నుంచి అలా కొంచెం కొద్దిగా ఎక్స్పాండ్ వస్తాడు. మహా అయితే ఏమిటంటే ఇక్కడే ఉంటాడు, ఇక్కడితో ఆగిపోతాడు, అంతకన్నా ఇంకా ఎదగడానికి ఉండదు. కానీ స్టిల్ వాడు అజ్ఞానంలోనే ఉన్నట్టు. ఎందుకు అజ్ఞానంలో ఉన్నట్టంటే, ఇక్కడ రమణ మహర్షి ఏం చెప్తారంటే, నువ్వెవరో నువ్వు తెలుసుకో అంటారు. నువ్వెవరో నువ్వు తెలుసుకో అంటే ఏమిటి దాని అర్థం? శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఇంతవరకు, తర్వాత ఈ అంతఃకరణం అంటే స్థూలదేహము, సూక్ష్మదేహం వరకు తాను అని పెట్టుకుంటాడు. ఆ నేను అన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, 6వ అధ్యాయం 5వ శ్లోకం. అది ఏమిటంటే, ఉద్ధరేద్ ఆత్మానం అవసాదయేత్ ఆత్మన్య ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. నిన్ను నీవే ఉద్ధరించుకునవలను, నిన్ను నీవు అధోగతి పాలు చేసుకునరాదు, నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. అంటే ఇప్పుడు మనం చర్చించాం చూడండి, స్వార్థపరులని. వీళ్ళంతా ఏమిటంటే వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకునే పనిలో ఉన్నారు. అందుకని లోకంలో అందరూ కూడా తనని తాను ఉద్ధరించుకునే పనిలోనే ఉన్నాడు. అందుగురించి ఇక్కడ ఏమవుతుందంటే, ఆ నేను అనేది కనుక కన్ఫర్మ్ అయ్యే వరకు ఆధ్యాత్మిక సాధన అనేది అసలు స్టార్టే కాదు. ఎందుకంటే నేను ఫలానా వారి అబ్బాయిని, ఫలానా కులం అది అని ఉన్నప్పుడు అక్కడ ఎంతవరకు ఉంటుందంటే, తనను తాను ఎంతవరకు ఉద్ధరించుకుంటాడంటే ఆ స్వార్థంతో అంతవరకే ఉద్ధరించుకుంటాడు. అంటే సామాన్య మానవుడు అయితే ఏం చేస్తాడంటే, తనని తాను ఉద్ధరించుకోవడం అంటే డబ్బు సంపాదించుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం, పిల్లలకి మంచి సౌకర్యాలు కలగజేసుకోవడం, ఇంతవరకు ఎదుగుతాడు. కానీ ఇక్కడ వేదం చెప్పేది ఏమిటంటే, ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పే ఉద్ధరేదాత్మనాత్మానం ఏమిటంటే, నువ్వు అసలు దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, వీటన్నిటికీ అతీతమైన చైతన్య స్వరూపానివి, ఆ సచ్చిదానంద స్వరూపానివి. అది రియలైజ్ అవ్వు. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్. అది చెయ్యాలంటే ఆ సాధన చేసి ఆ విధమైన మన వేదం చెప్పిన ఆ ఉద్ధరించుకునేది ఏమిటంటే, దానికి కావాల్సింది ఏమిటంటే స్వార్థం కాదు, త్యాగం కావాలి. త్యాగం అంటే ఏమిటి? శరీరం నేను కాదు అన్నప్పుడు కొంత సింప్లిఫై అయినప్పుడు మనకి డబ్బుతో అంత ప్రమేయం ఉండదు. మనకి శరీరానికి కావాల్సిన పోషకం ఇస్తాం తప్ప అంతకు మించి ఉండదు.
అలాగే స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న కొద్దీ ఈ భౌతికమైన ఈ సంపదలు మనకెందుకు ఉపయోగపడవు. ఈ విధంగా ఆ త్యాగంని ప్రాతిపదికగా తనని తాను ఉద్ధరించుకొనవలెను అని అక్కడ మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. తనని తాను ఉద్ధరించుకొనవలన అంటే మనం ఏం చేయాలంటే నేనేమిటో అది కన్ఫర్మ్ చేసుకోవడం. దాన్నే మహర్షులు ఏం చెప్తున్నారంటే నువ్వెవరో నువ్వు తెలుసుకో. అదే చెప్తోంది వేదం కూడా, తత్వమసి, నీవు అదే అయి ఉన్నావు అని చెప్తోంది. ఇక్కడ ఈ క్లారిటీ ఇవ్వకుండా చాలామంది ఆచార్యులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ సంప్రదాయాల కోసము, వాళ్ళ గుళ్ళు గోపురాల కోసము, వాళ్ళ స్వార్థంతో వాళ్ళు ఇక్కడ మనల్ని లిమిట్ చేసి మనకి రాంగ్ గైడెన్స్ ఇచ్చి అంతవరకే మేం చెప్పిందే చెయ్యాలి, మేం చెప్పిందే తినాలి, మేం చెప్పినట్టే ఉండాలి, కట్టు బొట్టు జుట్టు మొత్తం మేం చెప్పినట్టే ఉండాలి అని కండిషన్ చేసి చేస్తున్నారు. ఈ కండిషన్స్ వల్ల పెద్దగా ఏమీ ప్రయోజనం ఏమి ఉండదు. అక్కడ కూడా మళ్ళీ ఇదే ఇండివిజువల్ ఉంటాడు. ఈ ఇండివిజువల్ ఎక్స్పాండ్ అయ్యే వరకు స్వార్థ బుద్ధితోనే ఉంటాడు. అందుకని మళ్ళా ఇవన్నీ పైకి కనిపించకపోయినా ఆంతరంగంగా లౌకికుడి కన్నా ఘోరంగా ఉంటారు వీళ్ళు. పేరుకు మాత్రం మేము గొప్ప భక్తులు అంటారు. అందుగురించే గుళ్ళన్నీ ఫుల్లు, లక్షల గుళ్ళు ఉంటాయి, ఇన్ని మతాలు ఉంటాయి, ఇంతమంది ఆచార్యులు ఉంటారు. కానీ అధర్మం అనేది ఎక్కడ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. దానికి కారణం ఏమిటంటే మనల్ని మనం సరిగ్గా అవగాహన చేసుకుని మనల్ని మనం ఉద్ధరించుకునే కార్యక్రమంలో, వేదం చెప్పిన ఉద్ధరించుకునే కార్యక్రమంలో కనుక మనం ఉండగలిగితే అప్పుడు నిజమైన ప్రోగ్రెస్ వస్తుంది, మనసుకు శాంతి కలుగుతుంది, మన స్వరూప జ్ఞానము, స్వరూపనిష్ట ఆ స్థితికి మనం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. దీనికే ఈ వర్ణాశ్రమ ధర్మాలు అవి ఇవి చాలా చెప్పారు. ఎప్పటికైనా మనం అందుకోవలసినది ఏమిటంటే నన్ను నేను ఉద్ధరించుకునవలను అంటే సత్యాన్ని తెలుసుకోవాలి. దీనికే ఏమిటంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అంటే ఏమిటి? ఈ అసత్తు, ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి. తమస్సు అంటే ఈ అజ్ఞానం, చీకటి అంటే ఏమిటి? మనకి ఏమి నాలెడ్జి, మన గురించి మనకి సరైన జ్ఞానం లేకపోవడం. మన గురించి మనకి నాలెడ్జి తెలుసుకోవాలంటే మరి చుట్టూ ఉన్న జగత్తు గురించి తెలియాలి, ఆ ఈశ్వరుడు గురించి తెలియాలి. అసలు ఎవరు ఈ మూడు కలిపి ఒకట, ఏమిటి వీటి స్వరూపం, నా స్వరూపం ఏమిటి, జగత్ స్వరూపం ఏమిటి, ఈశ్వరుని స్వరూపం ఏమిటి, ఇవన్నీ కూడా మనం చాలా విచారణ చేసి జిజ్ఞాస కలిగి మన మానవ జీవితాన్ని 100 సంవత్సరాల జీవితాన్ని పరమాత్మ మనకిచ్చింది. ఎందుకంటే ఈ రియలైజేషన్ అయ్యి ఈ బంధాల్లోంచి, ఈ దుఃఖాల్లోంచి మనం బయటపడడానికి. అదే భగవద్గీత కూడా ఏం చెప్తుంది? దుఃఖాలయం అశాశ్వతం, ఇది అశాశ్వతమైన జీవితం, ఇది శాశ్వతం కాదు. ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని చెబుతుంది. సో ఫ్రెండ్స్, ఈ పనిలోకి వెళ్ళకపోతే జీవితం వ్యర్థమైనట్టే. అందుకనే దీన్నే సాధన అంటారు. దీని అంతటికీ మనకి వాళ్ళు వీళ్ళు ఇండివిజువల్స్ చెప్పినవి ప్రమాణాలు కాదు, శాస్త్రమే ప్రమాణము. అందుకనే శ్రీకృష్ణుడు భగవద్గీతలో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మన కర్తవ్యం ఏమిటి, మన గోల్ ఏమిటి, సమస్తము మనకు తెలిసి ఆ సిద్ధాంతము, సాధన, సిద్ధి ఇవన్నీ కనుక మనం సాధించాలంటే మనకి శాస్త్రమే ప్రమాణం. శాస్త్రం ఎందుకు ప్రమాణం అంటే అది అపౌరుషేయం. ఎవరు ఒక ఇండివిజువల్ లెవెల్లో చెప్పింది కాదు, రియలైజ్డ్ సోల్ చెప్పిన మాటలు అవి. దాన్నే భగవద్గీతలో భగవాన్ వాచ అన్నారు. భగవాన్ అంటే ఆ రియలైజ్డ్ సోల్ మాట్లాడినవి అవన్నీ. సో దాన్నే ప్రమాణంగా తీసుకుని వెళ్ళినప్పుడు మాత్రమే మనం కరెక్ట్ మార్గంలో వెళ్ళగలం. ఇండివిజువల్స్ ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. వాళ్ళు మాట్లాడిన మాటలు మనల్ని పరిమిత జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి, అంతేగాని అంతకు మించి ఇవ్వవు. ఈ సత్యాన్ని మనం గుర్తించి మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.